అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో మంచి స్వీట్ అయితే ఈజీగా తక్కువ టైంలో తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు పుట్నాలు వేసి పుట్నాలని దోరగా వేయించుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చేయాల్సిన అవసరం లేదు. పుట్నాలు అనేవి వేడెక్కినాయంటే క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసి కాసేపు చల్లార పెడదాం. మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార మనం వేయించిన పుట్నాలను వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పెద్ద మిక్సీ జార్లో వేసామంటే కొంచెం బరకగా వస్తుంది, కానీ ఇలా మసాలా మిక్సీ జార్లో వేసి పట్టామంటే మెత్తగా పిండి అయిపోతుంది. ఇప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని అరకప్పు నెయ్యి వేసి నెయ్యి బాగా వేడెక్కేలాగా కరిగించుకోవాలి. కప్పు పుట్నాలు అరకప్పు పంచదారకి అరకప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. నెయ్యి అనేది బాగా వేడెక్కి మరుగుతుంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం పట్టి పెట్టుకున్న పుట్నాల పంచదార పొడిని వేసి మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉన్నామంటే వేడికి పంచదార అనేది కరిగి చక్కగా మంచిగా స్మూత్గా తయారవుతుంది. మళ్ళీ గ్యాస్ వెలిగించాల్సిన అవసరం ఏమీ ఉండదు. పెనం వేడే సరిపోతుంది. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే రెసిపీస్, స్వీట్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెయ్యి వేడికి పంచదార చక్కగా కరిగి స్మూత్గా తయారైంది కదా. ఇప్పుడు దీనిని నెయ్యి రాసిన బాక్స్లో పైన బటర్ పేపర్ వేసుకొని, బటర్ పేపర్ లేదు అంటే నార్మల్ ప్లేట్లో అయినా నెయ్యి రాసి వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత పైకి కిందికి 2-3 సార్లు కొట్టామంటే లోపల ఏమన్నా బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే 10 నిమిషాల తర్వాత కొంచెం గట్టి పడిందనమాట. దీనిని రివర్స్గా తిప్పి చక్కగా స్వీట్ మీద ఉన్న బటర్ పేపర్ తీసేసి మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పాలకోవా కన్నా కానీ చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి అన్నమాట. కేవలం కప్పు పుట్నాలు పంచదారతో ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఎక్కువ గ్యాస్తో కూడా పని లేదు. నెయ్యి అనేది వేడిగా ఉంటే సరిపోతుంది. తక్కువ టైంలో 2-3 నిమిషాల్లోనే ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేసే రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.